ఇప్పుడు ఇద్దరికి ఒక చిన్న గేమ్ ఉంటది. ఈ గేమ్ డిసైడ్ చేస్తుంది ఇవాళ వేడుకలు ఎవరు సెలబ్రేట్ చేయాలి అని చెప్పని అనేది. అశు గారు పిలిచారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఈ టీమ్ కి సపోర్ట్ చేయాలి. సో ఎవరైతే గెలుస్తారో ఈ గేమ్ లోని ఆ టీం వాళ్ళు ఈ రాముల వారి వేడుకలు ఏదైతే ఉందో అది సెలబ్రేట్ చేస్తారు. ఇదేంటి షర్ట్ పైకి పెడుతున్నారు, ఇంటికి వెళ్ళాలి జాగ్రత్త, షర్ట్ ఇలా అంటున్నారు మళ్ళీ. సో గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీ ఉండాలి కాబట్టి కెన్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటంటే గేమ్ చాలా ఈజీ మ్యామ్. ఒకళ్ళు అటువైపు నుంచి ఉంటారు, ఇటువైపు నుంచి ఉంటారు. మీకు ఒక టైం ఇస్తాము. ఆ టైం లోపు ఈ దండలు ఎక్కడి నుంచి విసిరాలి, అది కరెక్ట్ గా వాళ్ళ మెడలో పడాలన్నమాట. ఎవరైతే ఎక్కువ దండలు వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అండ్ ఆ టీం వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మీరే ట్రై చేయాలి. అనసూయ గారు ఇంకా ఏంటండి ఇంకా వదలరా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనసూయ గారు మీకు ఇచ్చిన టైంలోని టోటల్ 4 గార్లెండ్స్ వేశారు. మీరు 4 కి మించి ఒక్కటి ఎక్కువ వేస్తే మీ టీం విన్ అయింది. Your time starts in 3, 2, 1, go! కానీ సింగిల్ గోలోనే ఎన్నండి 1, 2, 3, 5. సో ఇంకా టైం ఉంది కూడా. అయినా సరే 5 వేసి సూపర్ గాడి 7th టీం ని గెలిపించిన భరద్వాజ్ గారికి కంగ్రాచులేషన్. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు. సో సేమ్ టు సేమ్ ఆవిడ ఈ రోజు ఇలా నించున్నారు కాబట్టి ఆయన గెలిచాడు. అంతే ఓడిపోయినాక అట్లే చెప్పాలదా? అంటే ఇంతకు ముందు సామెత అది కూడా కరెక్టే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటారు, కానీ ఆడది ఎదురుగా ఉన్నా గెలుస్తారు అని చెప్పని ప్రూవ్ చేశారు వాళ్ళు. సో జనరల్లీ ఎపిసోడ్ లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. కానీ వాళ్ళ సీతారాముల్లో మీ ఇద్దరు వచ్చారు కాబట్టి అలా విడివిడిగా కాకుండా, సీతారాముల కళ్యాణం అంటే సీతారాముల్లా అంటే దంపతులు కూర్చుని ఒక్కళ్ళు లేకపోతే ఒకళ్ళు అది సంపూర్ణం కాదు. కాబట్టి కలిసే చేద్దాం, అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాము. రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. దేవుళ్ళే మెచ్చిందే మీ ముందే జరిగింది వేదల్లా నిలిచింది సీతారామ కథ.
జై శ్రీరామ్. జయవయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహామధులు అవని జన్నులు అంతా రామమయం. రామనవమి పర్వదినాన ఇలా మీ అందరితో మన ఈటీవీ ప్రేక్షకులతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఆయన ఈజీగా దొరకడు నాకు. మీ పుణ్యమా అని ఈ రోజు ఇంత ఆస్పీషియస్ డే రోజు కలిసి ఏబుల్ టు యూనో స్పెండ్ సమ్ టైం. పిలిపించుకుంటారు అంటారు కదా, అలా పిలిపించుకున్నారు ఈ రోజు. మీరు ఈటీవీ ఆడబడుచండి, మీరు రావాలి కంపల్సరీగా డెఫినెట్లీ. అంతా రామమయం. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య